ఉన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందన్నగా చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందన్నగా చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ఆశ్రము నీనాటికై నీవనంతేవదు నేనాటికి ఆశ్రము నీనాటికై నీవనంతేవదు నేనాటికి అతి పరిశుద్ధ నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధ నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణరాశి నీ జాగలను నా ఎదుట నిలుచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సర్వరాశి నీ జాగలను నా ఎదుట నిలుచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే చూపుతుంది నా యేసయ్యా నాలోనా మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపుతుంది నా యేసయ్యా అతి పరిశుద్ధ నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధ నైవేద్యము నీకే అర్పించి సాగతనున్నా పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోడిపోనివ్వక సాగతనున్నా పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోడిపోనివ్వక
ప్రార్థన పరిశుద్ధాన్ని పొందరాదు. మరొక దినం యేసయ్య మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొకసారి మీ పాదాలు చెంత చేరి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రం. సమయము అభిషక్తుడు మా ఆత్మీయ తండ్రి గారిని మీ శివచాటును మరుగుపరిచి మీరంత ఆత్మకు అభిషేకించి మా అందరితో కూడా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య నామం దేవునికి వందనాలు. స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపరి, గ్రామంలో వచ్చిన దేవదాసులు, దేవుని బిడ్డలు, వాక్యం విన్న ప్రతి బిడ్డలకి, ఊర్లో పెద్దలు వచ్చిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరికీ దీవించిన గాక. ఈ రాత్రి బైబిల్ తరగతిలోనికి మనం కూడి వచ్చారు. మీరందరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విన్నాము. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వాక్యం నుండి 7 వరకు చదవండి. దాని నుండి కొన్ని మాట నేను దేవుని సరే కోరుకున్నాను. 1 పేతురు 1వ అధ్యాయము 4 నుండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తర్వాత కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ సరే. కడవరి దినములో బయలుపరచబడిన సిద్ధంగా ఉన్న రక్షణ. 7వ వాక్యం. నశించపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్యమును మహిమ యుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు ఈ 3 చోట్లలో 1వ అధ్యాయంలో 3 ఏమండి కడవరి దినములో బయలుపరచబడిన రక్షణ. తర్వాత 9 వచనములకు వచ్చినప్పుడు ఆత్మలకి రక్షణ. తర్వాత 10 వచనములకు వచ్చినప్పుడు ప్రవక్తలు ఆ రక్షణ గురించి పరిశీలించి అని సిద్ధంగా ఉన్న విషయము రక్షణ. మనం అందరూ మారు మనస్సు పొందేరు. కొందరు మారు మనస్సు పొందకుండా తెల్లగా బాప్టిజంలోకి దిగారు. అటువంటి దిగిన వాడు జీవితము ఒక సరి అయిన మార్గములు వారి నడవడు. ఒక భూమి మనము పంట చేయడానికి ఏదైనా ఆ పని ప్రారంభించినప్పుడు మొదటిగా ఆ భూమి ఏం చేస్తున్నారు? దున్నుతున్నారు. దున్నిన తర్వాత అదిలోనున్న
చిన్న చిన్న గడ్డి అన్ని ఏం తీసుకొని ఒక సైడ్కి పెట్టి అగ్నిలో కాల్చబడుతున్నాం. తర్వాత మనం ఏం చేసుకున్నారంటే దానిలో విత్తనం వేస్తున్నాడు. ఇదే విధంగా ఈ మొదటి ఒక పావి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆడికి ఆ పాపికి ఏమంటే రక్షణ అవసరం. పాపి అయిన మనిషికి ఏం కావాలి? రక్షణ. బాప్టిజం కాదు, రక్షణ. రక్షణ ఎక్కడ దొరుకుతున్నానని పోయిన వారికి నేను చెప్పాడు. రోమాపత్రిక 10 వచనములు చదివితే అక్కడ పౌలు గారు చెప్పుతున్నారంటే హృదయంతో ఏం చేయాలి? విశ్వసించాలి, నోటుతోని ఒప్పుకోవాలి. అది 2 కార్యం ఒకరు చేయాలి. ఒకటి అదే హృదయంతో ఏం చేయాలి? విశ్వసించాలి. మాత్రం చాలదు. ఏంటి ఒప్పుకోవాలి? దేవుడే ప్రభువు అని అంటే యేసయ్య ప్రభు అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇది 2 నీ చెయ్యలేకపోతే రక్షణలోకి రాదు. ఇప్పుడు మొదటి నీ హృదయములు విశ్వసించి ఏదో విశ్వసించారో అది నీ ఏం చేయాలి? నోటితో పలకాలి. యేసు ఏమండి? ప్రభు. ప్రభు అంటే పదానికి అర్థము ప్రభుత్వం చేయనివాడు, ప్రభుత్వము చేసేవాడు. అప్పుడు యేసయ్య దేవుడు మన హృదయములు ఏం చేయాలి? ప్రభుత్వము చేయాలి. దాని ముందుకు మన హృదయములు ప్రభుత్వం చేసిన వాడెవరు? సాతాను. ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వం చేయని వాడు యేసుక్రీస్తువే. దేవునికి స్తోత్రం. అలాగా చెప్పిన ఎడల మీరేమవుతున్నారండి? రక్షింపబడుతున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10 వచనంలో రాయబడిన అది ఆ రక్షణ మనకేమంటే ఉచితంగా దొరికినది. ఏమండి? 10 వచనం 7:10 ప్రకటన గ్రంథం 7:10. అక్కడ ఒక పదము లేదు తెలుగులో. రక్షణ దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. దేవుడు మనకిచ్చిన బహుమానం. దేవునికి అది నీ ఒక రూపం కూడా ఏం చేయొద్దు, చెల్లించడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి అక్కర్లేదు. నీ రక్షణ పొందడానికి నీకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవసరం లేదు. నీకు దేవుడు ఫ్రీగా ఇస్తున్నారు. ఏది? రక్షణ. దేవునికి మనం చెయ్యన కారణం ఏమనగా మనం రక్షింపబడిన కాబట్టి. దేవునికి స్తోత్రం. చెప్పిన మాటకి రక్షణకి ఏముంటే 3 కాలాలు ఉంది. ఏంటండి? అది కొందరికి ఇప్పుడు అర్థం అవ్వలేదు. రక్షింపబడింది అని అనుకున్నవాడు తెల్లగా పరలోకములకి వెళ్ళిపోవద్దు. కానీ ఇంకా ఆడు చెయ్యవలసిన కొన్ని పని ఉంది. అది నీ చెయ్యాలి. అది పెద్ద పని ఏం కాదు. దేవుడు వాక్యం అనుసరించి మనం ఏం చేయాలి? జీవిస్తే పరలోక రాజ్యంలో చేరిపోతున్నప్పుడు నేను చెప్పిన మాట సరిగా వినండి. స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు రక్షణకి ఉన్న కాలాలు నేను చెప్పుతున్నాను. దేవుడు పాప శిక్ష నుండి ఒక విడుదల, దానికి ఒక రక్షణ. ఏంటండి? పాప శిక్ష నుండి. పాపం చేయన మనుషుడు ఏమవ్వాలి? శిక్షింపబడాలి. వాక్యమే నేను చెప్తున్నాను. శిక్షింపబడాలి. స్తోత్రం. మీరందరికీ ఈ వాక్యం తెలియలేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడిన పాపములకి జీతము మరణం. మరణం అంటే శిక్ష. స్తోత్రం. ఆ శిక్ష నుండి మనం ఏమైంది? మనకు విడుదల కలిగింది. ఏది శిక్ష నుండి? ఆ పాపపు శిక్ష నుండి, ఆ మరణము నుండి మనకు. అవి మీరు అడుగుతున్నారు, హలో పాస్టర్ గారు, మనము నీ రక్షింపబడిన ఎంతో మందులు చచ్చిపోయారు కదా, మీరు ఇప్పుడు ఎలాగ? అదే చచ్చిపోయింది. ఆ మరణం అందరికీ ఉన్నది. ఆ మరణము అదే
ఎబ్రీ పత్రిక 9 అధ్యాయములు 27, 28 వాక్యములు రాయబడి ఉంది. ఒకసారి కూడా చూడండి. 27 ఒక్కసారే మృతి పొందేది వలెనని నియమింపబడెను. అందరికీ మరణం ఏమంటండి? నేను చెప్పిన సరిగా పిన్నుకొని నీ చెప్పాలి, లేకపోతే మరణం అవుతాడు. సో మరణం అందరికీ ఏమనింది? నేను నీ ఎలాగ పుట్టారో అలాగే ఏమవుతుంది. అందరికీ నియమింపబడింది. అందరికీ అది మరణం నియమింపబడింది. ఇక్కడ మాత్రము ఐక్యత ఉంది. ఎక్కడ? ఈ మరణ విషయంలో వేరే ఎక్కడికి చూస్తుంటే అది మంగళ షాపులకి వెళ్తే అక్కడ కూడా కొంచెం ఐక్యత ఉంది. ఏంటి జ్యోతులందరికీ ఒకే కత్తిరి కట్టుతో కట్టుతున్నారు. కానీ మరణములు కూడా ఏముంది? ఏది అందరికీ అది పెద్దడైనా చిన్నడైనా ఏది పెద్ద కులములు పుట్టిన వాడైన కూడా అందరూ మరణించాలి. అందరికీ ఏమవుతున్నారు? మనం మర్చిపోకూడదు. పాప శిక్ష నుండి మనకు రక్షణ పొందారు. స్వాతంత్రం రక్షింపబడిన దేవుని బిడ్డలకి ఒకటి పాప శిక్ష నుండి విడుదల పొందారు. స్తోత్రం కలిగిన. ఇప్పుడు పాప శిక్ష నుండి విడుదల పొందిన మనకి ఇంకా రెండవది ఏమంటే పాప శక్తి నుండి ఒక విడుదల కావాలి. అది నీవు సరిగా అర్థం తెలుసుకుంటే మాత్రం అవుతూ అవుతుంది. పాప శక్తి నుండి ప్రతిదినం దాని నుండి ఒక విడుదల పొందుకోవాలి. ఏది? పాప శక్తి నుండి. పాపం నిన్ను ఎల్లప్పుడూ ఏమవుతున్నారు? ప్రభుత్వం పరచడానికి ప్రయత్నించినప్పుడు, కోరుకున్నప్పుడు దాని నుండి నీ ఏం చేయాలి? ఆ పవర్ నుండి నీకు విడుదల పొందాలి. నీవే అది నేను చేయాలి, దేవుడు చేయని పని కాదు. నువ్వే స్వయంగా చేయాలి. సినిమా చూడరు, అది దేవుడి చేయను, అది నీ చెయ్యాలి. హలో, సీరియల్ చూడరు, అదే మనం చేయాలి. దేవుడు చెయ్యరు, అది నీ చెయ్యవలసినది. దేవునికి స్తోత్రం. అంటే ఇది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. ఇదన్నీ చూడాలి, ఇది చూసుకుంటే సంతోషం కలుగుతున్నారు. ఇదన్నీ పాపములు నిన్ను ఏం చేయడం? పవర్ ఉంది. పాపములు పవర్ శక్తి నిన్ను 24 గంటలు ఏమో లాగుతుంది. ఆ లాగిన శక్తి నుండి ప్రతిదిన రక్షణ పొందాలి. ఏది? పాపపు శక్తి నుండి ప్రతిదినము రక్షణ పొందుకొని ఉండాలి. స్తోత్రం. ఏది? నీ ప్రతిదిన అదే చేసుకొని ఉంటే అనుకో, దానికి బానిసలు అయిపోయింది. దేనికి? ఆ పాపపు శక్తికి. పాపం అంటే సినిమాకి, సీరియల్కి, ఇంకేంటి ఇంకా కొన్ని విషయం ఉంది, అది నేను తర్వాత చెప్తాను. స్తోత్రం. దానికి మొత్తం నీ ఏమైంది? ఏ సైకిల్ రక్షణ అంగీకరించండి. నీకు ఫుల్ ప్రభుత్వం దేవునికి ప్రభుత్వం ఫుల్లుగా ఇస్తే దేవుడు నీ హృదయం ఏమవుతుంది? ఏలవాడు చేస్తాడు. ఏలవాడు చేసిన వాడు దేవుడే. అప్పుడు వేరొక వ్యక్తి ఏం చేయను. స్తోత్రం కలిగిన. మూడవదే ఆ రక్షణ గురించి మీరు నేర్చుకోవాల్సిన విషయం అండి. దేవునికి స్తోత్రం. పాప సాన్నిధ్యం నుండి ఒక విడుదల. ఏమండి సాన్నిధ్యం? అంటే ప్రసెన్స్. అది ఎప్పుడు జరుగుతుంది? యేసయ్య సమయంలో యేసయ్య వచ్చినప్పుడు పాప సాన్నిధ్యం నుండి మనకు అందరికీ ఏమవుతుంది? ఒక రక్షణ కలిగి, ఒక రక్షణ, ఒక విడుదల కలుగుతున్నారు. చెప్పండి, నీకు అర్థమవుతుంది. ఒకటి పాప శిక్ష నుండి, 2 పాప శక్తి నుండి విడుదల, 3 పాపపు సాన్నిధ్యము నుండి ఒక విడుదల. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఇంకేమంటే 3 కాలాలు ఉండి నా చెప్పారు. అదే ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నారు. మీరు చూడండి, నేను చెప్పిన మాటలు వాక్యం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 వాక్యం. ఎలాగ రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రక్షింపబడినప్పుడు మనలోని జస్టిఫికేషన్ అవుతున్నారు. ఏమండి? అది ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు? జస్టిఫికేషన్, నీతివంతుడుగా మార్చడం. హలో,
దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? మనం రక్షింపబడిన దినము నుండి దేవుడు నిన్ను నన్ను పిలిచిన పేరు నీతి వందుడు. దాని ముందుకు మనకి దేవుడు మమ్మల్ని పిలిచారు పావి. హలో, దాని ముందుకు దేవుడు మమ్మల్ని పిలిచారు పావి. ఈ యేసయ్య రక్షకుడుగా అంగీకరించే దేవుడు నిన్ను ఏం చేస్తున్నారండి? నీతివంతుడుగా మార్చారు. ఏ డబ్బు అవసరం లేదు, ఏం చేయడానికి అక్కర్లేదు. నీ చేయవలసిన 2 పని. ఒకటి, హృదయంతో విశ్వసించాలి, నోటితో యేసు రక్షకుడు అని ఒప్పుకుంటే ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారని దేవుని వాక్యము చెప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన ఆ దిగిన రక్షణ ఏంటండి? స్తోత్రం. అందుకని భయం మనకేం లేదు, భయం లేదు. ఎందుకు? ఎవరికి మరణ భయం లేదు. ఎందుకు? చచ్చిపోతే అంటే ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే చచ్చిపోతే మనం వెళ్ళిపోతాం. మన ఆత్మ ఏమైంది? రక్షింపబడింది. ఆత్మ రక్షింపబడిన కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతారు? వెంటనే చచ్చిపోయిన దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్తుంది? పరలోకములకు వెళ్తుంది. కొందరు ఇప్పుడు అనుకున్నారు చచ్చిపోయిన తర్వాత కొన్ని దినములు ఇక్కడ తిరుగుతారు. అది తిరిగిన నువ్వే తప్ప వేరే ఏ ఆత్మ ఏం చెయ్యను. చచ్చిన వెంటనే దేవుడి బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోక దేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి మనము వెళ్ళిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి మన ఇళ్ళకి ఏమంటే ఆత్మలు రక్షింపబడింది. అంటే ఆత్మ ఏంటంటే దేవుడితో సంభాషించినది ఆత్మ. అంటే రోమాపత్రి 1:10 చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పిన కరెక్టా లేదా అని. యోహాను సువార్తము 4:23 అది మీకు అందరికీ తెలుసు. సరే, రోమాపత్రి 1:10. ఎలాగా సేవిస్తున్నారు? హలో, నీ ఆత్మతోని దేవుడితోని ఏం చేస్తున్నారు? అందుకని ఆత్మ కరెక్ట్. ఆరాధన సరి లేకపోతే దేవుడితో ఏం లేదు. అందుకంటే ఆరాధన సరి ఉండాలంటే అందుకని యేసుప్రభుడు ఆరాధించిన వాడు ఎలాగారు? సత్యములో ఆత్మతో ఏం చేయాలి? అక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు. అది ఆరాధన. అదొక ఆరాధన లేదా ఆత్మలు కాదు. ఆత్మలేని ఆరాధన. ఆత్మలేని ఆరాధన. ఆత్మలో ఆరాధించిన దేవుడు బిడ్డలు ఆత్మతోని. అంటే మన రక్షింపబడిన మునుపు మన ఆత్మ చచ్చిపోయేది. ఏమండి? అప్పుడు చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించిన వాడు ఎవరంటే మన సోల్. ఏంటండి? ప్రాణం. సో ప్రాణము మమ్మల్ని నడిపించిన వాడు ఎవరండి? ప్రాణం. అంటే మన ప్రాణానికి ఎవరు హృదయం చెప్పిన అనుసరించి మనం ఏం చేసుకున్నారు? నడిచిస్తున్నారు. స్తోత్రం. రక్షింపబడిన వాడు ఆత్మను నడిపింపబడిన వాడు. ఎవరు నడుస్తారు? అదే రక్షణ మొదటి. అప్పుడు ఆత్మకి రక్షణ కలుగుతున్నారు. దానికి ఏం చెప్తున్నారండి? దేవుడు మమ్మల్ని నీతివంతుడుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. రెండవది మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. మొదటి పీతరు 4:18 చూడండి. 18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లాభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను souls for keeping faithful. అక్కడ ఏంటి? రెండవది రక్షణ ఎక్కడ జరుగుతున్నది? మన సోల్ అంటే ప్రాణములు మనకు రక్షణ జరుగుతున్నది. స్తోత్రం చెప్పండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం అంటే ఏంటంటే నేను చెప్పాను, అది నీ మనస్సు అని చెప్పొచ్చు. ఏంటండి? మనసు అంటే అందుకని బైబిల్ చెప్పుతున్నారు మాట, హృదయ శుద్ధి కలిగిన వాడు ధనుడు. అవును కదా? అదే వాక్యం దగ్గర మన స్వభావం చెప్పుతున్నారంటే యెరెమీయ 17:9 వెళ్ళి చదవద్దు. హృదయం అన్నిటికంటే మోసగరం. అంటే నీ ఎంత మంచి క్రియలు చేసిన వాడు, ఎన్ని పని చేసిన గాడు, ఎక్కడికి వెళ్తున్న గాడు, ఎన్ని దాన ధర్మములు చేసిన వ్యక్తి అయితే కూడా దేవుడి దృష్టి నీ హృదయం అన్నిటికంటే మోసగరం. స్తోత్ర కలిగిన అంటే నీ హృదయములు ఏమంటే నీ ప్రాణములకి ఏమవ్వాలి? రక్షణ పొందాలి. స్తోత్రం కలిగిన అదే ప్రతి దినములు మనం ఏం చేయాలి? సొంతలో పరిశుద్ధంగా జీవించాలి. అంటే నీతివంతుడుగా మార్చిన దేవుడు బిడ్డలు రోజేమవ్వాలి? శుద్ధిపరుచుకోవాలి. శుద్ధిపరచంటే జస్టిఫికేషన్, సైంటిఫికేషన్. ప్రతి దినం శుద్ధిపరుచుకోవాలి. హృదయం మంచిదే లేక మంచిగా ఉంటే లేకపోతే ఎక్కడికి వెళ్ళదు. అందుకని కొందరు కోడలు అత్తగారితో మాట్లాడరు, విశ్వాసి కొందరితోని అది ఎక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, పరలోకానికి వెళ్ళను. నీ హృదయము శుద్ధిగా లేదు. నీ హృదయము దేవుడి దృష్టిలో పరిశుద్ధంగా లేదని దేవుడు చెప్తున్నారు. స్తోత్రం. అన్ని బాగున్నారండి, కానీ ఏం లేదు, హృదయ శుద్ధి లేదు. హృదయ శుద్ధి లేదు. హృదయ శుద్ధి లేకుండా ఆచారాలు ఎన్నున్నా ఏమి ఫలితమురా? ఆత్మశుద్ధి లేకుండా అంటే పాడవుతండి. ఎందుకంటే నాకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఏముండాలి? ఆచారాలు ఎన్ని ఉన్నారు కానీ ఏం లేదు, హృదయ శుద్ధి లేదు. కాకరకాయ ఎన్నిసార్లు నీళ్ళు ముడిగితే అదే నీ హృదయం బాగుంటే నీ బాగుంటావు. స్తోత్రం కలిగిన అది బాగుంటడానికి ఏం చేయాలి? రోజు రోజు నీ తను తాను ఏం చేయాలి? శుద్ధిపరచుకోవాలి. ఏంటంటే శుద్ధిపరచు. ఎక్కడే స్నానం చేసినట్టు వెళ్ళాలి. అంటే ఆయన అర్థం అంటే ప్రార్థనకి కూర్చున్నప్పుడు దేవుడి సన్నిధిలో ఈ రోజు ఏదేదో తప్పు చేసేదో అది మొత్తం ఏం చేయాలి? ఒప్పేసుకోవాలి. లేదు, అది ఇరుగులు పొరుగుల వాళ్ళతో గొడవ అయితే వారితో మొదటి ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. పాపం రెండు మీద ఒకటి దేవుని విరోధంగా చేయని పాపం, రెండు మనుషులతో చేయని పాపము. మనుషులతో చేయని పాపం కొరకు నీ క్రియలు చేసిన కానీ అతను విడుదల కలగదు. ఎవరితో నీ గొడవ ఆడిందో, మోసం చేసినదో, తిప్పారో వారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే సారీ క్షమాపణ అడగాలండి. సోరీ అని ఒక్క మాట చెప్పిన అనుకో, పరిష్కారాలన్నీ ఇది దేవునికి ఎదురుగా చేయన పాపము ఏది? ఆయనకి ఇష్టం లేని ఏ చేసిన ఒకటి ఉందండి. స్తోత్రం. దానికి ఎవరికి చెప్పాలి? ఏ సైడ్లో దేవా చేసిన తప్పు క్షమించుమని, నీ రక్తంతో నన్ను కడుగు చెయ్యమని చెప్పాలి. అప్పుడు ఏమంటే వర్తమాన కాల రక్షణ కరెక్ట్ అవుతున్నాడు. గతికాల రక్షణ. స్తోత్రం కలిగిన కాక వర్తమాన కాల రక్షణ దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీ మూడవది రక్షణ ఏమంటే మన శరీరంలో జరిగినది. ఏంటండి? మాట సరిగా అన్నాడు. మన శరీరం ఫిలిప్పియ గ్రంథం 3:20-21 చెప్పడానికి సమయం లేదు, అది చదవడానికి సమయం లేదు. అందుకని నేను చెప్పుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి మీకు అందరికీ యేసుక్రీస్తు పరలోకములకి దిగి వచ్చినప్పుడు మన శరీరం ఏమవుతున్నారు? రూపాంతరం చెందుతున్నారు. స్తోత్రం. అంటే రూపాంతరం చెందినప్పుడు శరీరంలో గ్లోరిఫికేషన్. ఏంటండి? ఈ మూడు ఇంగ్లీష్ లో నేర్చుకోండి. జస్టిఫికేషన్, సైంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఒకటి నీతి మందిగా మార్చబడడం, రెండు ఏమండి పరిశుద్ధపరచబడడం, మూడు ఏమండి మహిమ ధరించుకోవాలి. స్తోత్రం కలిగిన అప్పుడు రక్షణ పూర్ణతలోకి వస్తుంది. ఎప్పుడు?
ఈ మూడు జరిగినప్పుడు మనుషులు ఎన్ని భాగం ఉంది? 3 భాగాలు. చెప్పండి. ప్రాణం, శరీరం, ప్రాణము అలాగే కదా, తప్పది. ఆత్మ, శరీరము, ప్రాణం వస్తుంది. శరీరం రక్షింపబడిన వాడి ముందుకు ఎవరు వస్తుంది? ఆత్మ చెప్పినట్టుగా. రక్షింపబడలేని అనుకో, శరీరం చెప్తుంది, ప్రాణం దానికి సపోర్ట్ చేస్తుంది, చేస్తానండి. నీ ఆత్మ తట్టు సైలెంట్ మాట్లాడదు, చచ్చిపోయింది. హలో, సోదరు అందుకే దేవుడు చెప్పారు కదా, సోదరు నీ పేరు నీకు ఉన్నారు కానీ మృతుడే, చచ్చిన వాడే. స్తోత్రం. అలా ప్రియరారా, నేను చెప్పిన మాట విన్నది. రక్షింపబడిన వాడు, దేవుడు సరిగా రక్షింపబడిన వాడికి ఆత్మ చెప్పినట్టుగా నడుస్తున్నాడు. ఆత్మ ఆయనకి యజమానుడు, ఆత్మ ఆయనకి లేకపోతే రాజుడు. ఏం చెప్పుతున్నారు? ఆత్మ చెప్పుతున్నట్టుగా శరీరము నడుస్తుంది. రక్షింపబడలేదు అనుకో, శరీరము చెప్పినట్టు నీ యజమానుడు నీ శరీరమే. కొంతమందికి అర్థమైంది, నేర్పించిన విషయం ఏంటి? దేవునికి విశ్వాసం కూడా నేర్చుకోవాలి. సోదరు దేవుని బిడ్డలారా, ఒకటి అది ఇది లింగం. ఏది నీతివంతులుగా మార్చడం, పరిశుద్ధపరచ మార్చడం, మహిమ తెచ్చుకోవడం. స్తోత్రం. అప్పుడు రక్షణకి 3 కాళ్ళు అని చెప్పారు. దేవునికి రక్షింపబడుతున్నారు, పడుతున్నారు, అది ముందుకు మనకు రెచ్చింప పడిందని చెప్పడానికి ఒకవేళ ఆగుతుంది. స్తోత్రం. అర్థమైన మన దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే సంఘం ఇంకా మనం చదువుల వాక్యలేనిది కడబరి దినములో, కడబరి దినములో మొదటి పితరు 1 అదే 4 అదే అక్కడికే రాదు. కడబరి కాలములందు బయల్పరచిన పడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు. స్వాతంత్రం చెప్పండి. విశ్వాసం వలన దేవుడి శక్తి చేత నిన్ను ఏం చేస్తున్నారు? సోదరు నీ కాపాడనక్కర్లే, నీ కాపాడాలి. ఏది? పాపములు పడిపోకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. నిన్ను నీ ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నారు. స్తోత్రం కలిగిన పాపం నుంచి పడకుండా మనం మనల్ని కాపాడుకోవాలి. కోతికి అందరికి తెలుసు కదా, కోతి పిల్లలు ఎలాగా తన తల్లితో ఎలాగ ఉంటారు చూడ చెప్పండి. కడుపులో అది నాకు కడుపులో ఉన్నారు, బయటకు వచ్చిన పిల్లలు అది కడుపులు పట్టుకుని ఉంటాయి. తల్లికి పిల్లలే పట్టుకుని ఉంటాయి. పిల్లలు ఏం చేయాలి? పట్టుకోవాలి. ఓకేనా? సరే. ఇంకా నేను క్యాట్ చూడండి, పిల్లి చూడండి. పిల్లి తన పిల్లల కనుక తీసుకొని వెళ్తున్నారు, నోట్లో కొరుక్కొని. ఎందుకనగా నోట్లు పట్టుకుని వెళ్ళడం కారణం అండి. అలాగే దానికి సురక్ష. అలాగే దానికి అన్న ఏం చేయలేదు, తెరవలేదు. అందుకే తిరిగి చేస్తున్నాం. లేదు, అర్థమవలేదు. దేవుడు నిన్ను ఏం చేసుకున్నారు? పట్టుకున్నారు. నీ దేవుడికి ఏం చేయాలి? తిరిగి పట్టుకోవాలి. తిరిగి పట్టుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, అయ్యో చాలా మంది దేవుడు నిన్ను పట్టుకున్నారు, నీ దేవుడికి అలాగా ఆవదన తమ్ముడు. దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు తిరిగి నీ ఏం చేయాలి? తన తల్లికి పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకో. చాలా మంది ఏం చేస్తున్నారంటే పట్టుకోలేదు. స్తోత్రం కలిగదు. అప్పుడు నేను చెప్పిన మాట అంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారు. ఎలాగా? శక్తి చేత. దేవుడు ఏం చేస్తున్నారు? నీకు అందరికీ తెలిసిన మాట నేను చెప్తున్నాను, నీకు అందరికీ తెలుస్తుంది. 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయాన్ని చదువుతూ అక్కడే ఎలీషా గారు ఉన్న ఇంటి చుట్టుపక్క ఎవరు వచ్చింది? చుట్టుపక్కల ఆరామ్య సైన్యము రాజులు వచ్చి ఏం చేస్తున్నారు? చుట్టూ కాపలా కాల్చారు. చుట్టూ ఏం చేస్తున్నారు?
కాపలు కాస్తున్నారు. కాపలు కాస్తున్నప్పుడు తెల్లబడి లేచి, ఎవరు లేచారు? తన పనివాడు లేచి బయటికి వచ్చి చూసినప్పుడు, అయ్యో నా ఏలిన వాడా, శత్రువులు మనకు చుట్టుముట్టి ఏలిన వాడా, నా ఏలిన వాడా, అది ఎరవు తెచ్చిన అది కాదు. స్తోత్ర కలిగిన స్తోత్ర కలిగిన అంటే ఏలిన వాడా, మన చుట్టూ ఏమంటే ఆరా సైన్యము మన ఇంటి చుట్టుపక్కల ఏమవుతున్నారు, నిలబడుతున్నారని ఆయనకి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ చూసి విన్న ఆయనకి తెలుసండి, దేవుడు నన్ను శక్తి చేత నన్ను ఏం చేస్తుంది, కాపాడుతున్నారని ఆయనకి తెలుసు. ప్రాబ్లం ఎక్కడే? ఆ పనివాడికి కన్నికే ప్రాబ్లం. కన్నికెందుకు ప్రాబ్లము? తన కనుదృష్టి మందమైపోయింది కాబట్టి. చాలా మంది విశ్వాసులు మనోనేత్రం ఇప్పుడు కూడా మందతలోనే ఉంది, సరిగా కనబడలేదు కాబట్టి వారు ఇప్పుడు ఆ రమ్య సైన్యాన్ని కంటితో ఎవరి చూస్తారు. దగ్గరికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి? మందిరాలు సోద చెప్పిన వాడు మెడ మీద ఏముంది రక్షణ, నడుముకి ఏముంది చిలక జ్యోతిష్యం. ఏసైన రక్షణ లేదు, అక్కడ ఏమైనా రక్షణ కావాలి. ఈడ లేకపోతే ఆడ. ఏ రక్ష కట్టినా కానీ నీకు రక్షణ ఉండదురా. దేవుడు బిడ్డలు అక్కడికి వెళ్ళు. ఏది ముహూర్తం లేదు, మనకు ముహూర్తం ఉంది. వాస్తు ఇల్లు కట్టినప్పుడు ఏముంది? వాస్తు ఉన్న ఇంటిలో ఉంటే ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుందా? తాగిన వాస్తు ఉన్న ఇంటి మనకి ఇచ్చారు. 6 సంవత్సరం నేను ఆ ఇంట్లో ఉన్నాను. నాకేం తగలదు, ఉంటే మనకి తగలదు. మనకి కరెక్ట్ వాస్తువే, మనకి కరెక్ట్ వాస్తు ఉంది కాబట్టి మనకేమవుతుంది? నేను ఒకరికి కూడా వాస్తు ఇది ఎక్క ఉంటున్నా అది నీకున్నా ఆ భయం అలాగే నెట్లు సర్చ్ చేసి చూస్తాను. అప్పుడు నేను చెప్పిన ఏంటంటే, యేసయ్య నీకు చుట్టుపక్క ఉన్న కాబట్టి నీకేంటి దేవుడి శక్తితో నిన్ను దేవుడు ఏం చేస్తున్నారు, సంరక్షించి ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడి శక్తి చేత నన్ను ఏం చేశారు, సంరక్షించి ఉన్నారు, కాపాడుతున్నారని. అది లేకపోతే ఎప్పుడు బండి కిందకి వెళ్ళిపోవలసిన వాడు కానీ ఎందుకు వెళ్ళలే? దేవుడు కాపాడిన వాడు శక్తి చేత ఒక సౌకర్యం చెప్పాలి. ఇప్పుడు ప్రవక్త బయటికి వచ్చి ఏం చేశారు? దేవా ఇది కన్నేది ఈ 2 రాజుల పుస్తకం 16వ అధ్యాయం అని చెప్పినప్పుడు 14 నుండి 17, 21 వరకు నేర్చుకోవాలి. ఇదొక మా తోడుగా ఉండి ఇదొక నేర్చలేకపోతే సిగ్గు నాకు. ఆమేన్. ఇదొక బైబిల్ మన చర్చలకే చెప్పుకున్న విషయం చదవద్దు. ఇదొక నాకు బైహార్ట్ అండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవదూత అంటే సైన్యం వచ్చి నిలబడినప్పుడు కన్ను తెరవబడిన కాక అని ప్రార్థన చేసి ఉండి ఉండగా వాడు రాజులు వచ్చి నిలబడుతున్నారు. మనకున్నది ఇక్కడ ఏంటి? అగ్ని రథములు గుర్రములు. ఏమండి ఇది ఉన్న చోట మొత్తం ఏం చేస్తున్నారు? అగ్ని రథం. దేవుడు చుట్టూ నిలబడుతున్నారు. దేవుడు సైన్యం. ఎవరు వచ్చారండి? పరలోగా సైన్యబలి దిగి వచ్చారు. అందుకని ఆయనకి పేరు సైన్యబలికి అధిపతి అని చెప్పడానికి ఉన్న కారణం ఆయనకి సైన్యం ఉంది. దేవుడికి స్తోత్రం. అది ఆ సైన్యం గురించి చెప్పడానికి వేరే రోజు చెప్తారు. అదే మంచి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేను చెప్పుకుంటున్నాను మాట ఏమంటే, దేవుడి శక్తి చేత దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారని. దేవుడికి స్తోత్రం. ఎవరికి కాపాడుతున్నారండి? చెదిరిపోయిన విశ్వాసులకి. 1 అధ్యాయము 1-2 వాక్యములు ఏమని చెప్పారంటే దేవునికి స్తోత్రం. కప్పదోకియా, ఆసియా, గలాతియా అటువంటి చాలా స్థలములు అవును కదా, చిదరిన వారిని దేవుడి బిడ్డలకి శక్తితో కాపాడిన దేవుడు. ఎక్కడండి?
చివరి అంటే చివరి అంటే అర్థం. కొందరు ఎక్కడ ఉంది విక్రాములు ఉంది, కొందరు ఎక్కడ అర్థములు ఉంది, కొందరు ఎక్కడ ఉంది సోదరము పార్వతి కానీ ఎక్కడెక్కడ ఉన్నారో వారికి అందరికి దేవుడు శక్తి చేత చేస్తున్నారు. మనిషి దృష్టిలో మనం చూసినప్పుడు చిదరనే వాడిగా కనబడుతున్నారు, చిదరిపోయిన వాడిగా కనబడుతున్నారు. దేవుడు దృష్టి శక్తి చేత కాపాడిన ఒక సైన్యమే దేవుడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడి శక్తి చేత మమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారు. సరే అండి, ఇన్ని తిరిగి రండి ఎక్కడికి? మొదటి పేతురు. తెలుసు, అందుకని నేను మొదటి పేతురు. వెళ్తలేదు. మొదటి పేతురు 1వ అధ్యాయము 4వ వాక్యం. తర్వాత హలో, ఇందువలన మీరేం చేస్తున్నారు? ఆనందించుతున్నారు. కానీ అవసరమును బట్టి అదే ప్రైజులు. ఒక పక్క మనకేముంది, ఇంకొక పక్క ఏముంది? అవునా లేదా? యేసు ప్రభు చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారు కదా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం మిగిలితే తెలియకుండా చెప్పచ్చా? లోకంలో మీకు అనేక శ్రమలు ఉన్నాయి. సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకంలో జయించి ఉన్నానని. రెండు సైడ్లు దేవుడు బిడ్డలు. ఒకటి, లోకములు మీకేముంది? క్రీస్తులు మనకేంది? సమాధానం. అలో అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన లోకములు మనకేముంది? శ్రమ ఉంది. క్రీస్తులు మనకేముంది? ఆనందం. అదే అది మర్చిపోకూడదు. అక్కడ నుండే మనం వెళ్ళలేదు. మనకి క్రీస్తులు ఏముంది? ఫిలిప్పీ పత్రికలో ఉన్న మాట ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించుడి. ఎన్నిసార్లు రాయుడు? 16 సార్లు. స్తోత్రం. ఇదిగా నేను ఈ 16 సార్లు ఆనందము అది చెప్పవలసినదండి. అది మనకు ఆ విషయం కాదు, కానీ అందుకు అక్కడికి వెళ్ళేది. స్తోత్రం. ఎందుకు 16 సార్లు రాయబడింది? ఆ సంకములున్న మొదటి విశ్వాసి అయిన స్తోత్రం ఆ జైలర్ మారదర్శి పొంది వచ్చేది. ఆయన చెప్పారు, అయ్యా నాకు తెలుసు, సంతోషించాలి అన్నారు. పౌలు గారు శ్రీనివాస గారి రాత్రిలో ఫిలిప్పీ జైలు ఉండినప్పుడు రాత్రి 12 అర్ధరాత్రి లేచి ఏం చేశారు? పాటలు పాడి దేవునికి ఆరాధించిరి. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. చెయ్యి కాలు సంఖ్యలతో బంధింపబడి ఉండగా రాత్రి 12కే చదివారు. కుంభకర్ణుడు ఉన్నారు కదా, అడుకలేకుండా మొత్తం గడుపు నిండి తినడమే. అటు మంచం కాడ రెస్ట్ ఉండదు, ఇటు తినే కాడ రెస్ట్ ఉండదు. ప్రార్థన చేయలేని విషయాలు అన్నిలుగా ఉండినప్పుడు ఏమైందండి? తెల్లవారు లేచి 4 గంటలకి వచ్చి అన్ని దొంగలాడి తీసుకొని వచ్చి పూజ చేసి ఆ పూలు ఎవరికి అడగకుండా, ఆ దొంగలు కాదు, అడగకుండా తీసుకొని దొంగలు ఏం చేశారు? పూజ చేశారు. తర్వాత సాయంత్రం కూడా ఎలాగో ప్రార్థన పూజ చేశారు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మొత్తం ఏదో కాపాడుతున్నా కాబట్టి ప్రార్థన లేదు, ఏది లేదు. అంత దేవుని మీద భారం. దేవుడుగా ఉండి పండుగ లేచి దేవుడిగా ఉండి ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు చెప్పాడు, మీరు కూడా ఏం చేయాలి? పెద్దలు కూడా ఎప్పుడు అంటే మీకు తెలియదు. ఏడే
ఏడా పందెలు ఇక్కడ 7 9 కొంతకి. అదే అడిగి అండర్స్టూడ్గా నేను చెప్తున్నాను. అప్పుడు ఇది ఎందుకు మొత్తం చెప్తున్నాను. స్తోత్రం. శరీర విశ్వాసి తెల్లవారు యామన ఏం చేశారు? ప్రార్థన చేయాలి, లేచి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పుతున్న పౌలు గారు సీరియస్ గారు అలాగే ఏం చేశారు? ఎప్పుడా కొట్టి తిట్టి బంధించి రక్తం కాలినప్పుడు రాత్రి యామన ఏం చేశారు? నా పరిస్థితి ఏంటి ఎరుగుతున్నారు కదా సోదరం. అలాగే చెప్పలేదు. గట్టిగా ఆత్మని ఆరాధించిన ప్రారంభించిన శైరసాల మొత్తం ఏమి షైక్ అయింది. నీ షైక్ అయితే ఉన్న చోట కూడా ఏమవుతుంది? నీ కదలడానికి రెడీ అయితే ఉన్న చోట కూడా ఏమవుతుంది? కంగారంటే జోడి పాస్ వంటి మనిషి లాగుగా ఉన్న మనుషులు వచ్చింది పోయి పడిపోతే నీకు కదులుతుంది. నీ మీద పడితే కదులుతావు తప్ప ప్రియులారా అది కాదండి. ఆత్మలు వేదన కలిగిన దేవుడు తండ్రులు లేచి ఏం చేశారు? అది రాత్రి 12 గంటలు లేచి ప్రార్థన చేసి ఉండగా చేరసాల పునాది ఏమైంది? అప్పుడు వాళ్ళకి చేరసాల ఏడుపు కన్నీరు ఉన్న చోట ఇప్పుడేమైంది? ఆరాధనకి విడుదల నాకు తెలిసిన ఒక పాస్టర్ అటాక్ వచ్చింది. అతను డాక్టర్ చెప్పారు హార్ట్ అటాక్ వచ్చింది, ఐసీయూలో ఉంది. ఐసీయూలో అందుకని ఎవరు కూడా అక్కడ దగ్గర ఒకటి పడుకున్నారు. ఈయన ఈ ఐసీయూ నుండి ఆడికి చెప్తున్నారు మరణాన్ని పొందుకో. డాక్టర్ చెప్పారు నోరు మూయిందంట. ఈయన ఏం చేస్తున్నారు? పక్కన పడుకున్నాడు. ఆడికి రక్షణలోకి తీసుకొని ఈడు చచ్చిపోతాడు. ఈడు చాలా చచ్చిపోతానని తెలుసండి. నేను చచ్చిపోతే ఎక్కడికి ఎత్తాను నాకు తెలిసింది కాబట్టి ఈయన ఆడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది అది తెలుసుకొని ఆడికి వాక్యం చెప్పి ఆడు చచ్చిపోతే ఇదా దేవుడు బిడ్డ పిల్లగాడు దేవుడు బిడ్డ ప్రవర్తన చెయ్యండి. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఒక పక్క సంతోషం, ఇంకొక పక్కన ఏముంది? శోధన ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి? విపరీత శోధన. అది 3 పదము ఇంగ్లీష్ ఉంది. ఏంటంటే 3 పదాలు ఉంది. మొదటి పదం అంటే టెక్స్ట్ పరీక్ష. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహామునికి దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. ఇంగ్లీష్ ఎన్ఏపి బైబిల్ చదవాలి. అప్పుడు చెప్పిన బాగా కరెక్ట్. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పరీక్షించారు. ఎందుకు? లేదు ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉందో దేవుని మీద. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు పరీక్షిస్తున్నాడు. 2 దినవృత్తాంత పుస్తకము 32:31. 32:31. ఎస్. టెస్ట్ చేయండి దేనికి? అది దేవుడు నిన్ను ఎందుకు పరీక్షించున్నారంటే అబ్రహాము హృదయములో ఏ ఉద్దేశం ఉన్నదో తెలియడానికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆలయంలో తగ్గిపోయింది. పరీక్ష తగ్గించిన వాడు మీరు అల్లేది అందరూ చెప్తున్నారు నాకు తెలుసు. పరీక్ష సిచ్యువేషన్ వచ్చినప్పుడు అల్లెలు పరీక్షించిన దేనికి? నీ హార్ట్ లోపల ఏమి ఉన్నదని తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నారు? నీకు పోయిన దినములు వచ్చిన శోధన. అసలు శోధన వచ్చినప్పుడు నీ ఏం పలికారు? అదే నీకు అప్పుడే బయటికి వచ్చింది. దేవుడికి తెలిసిపోయింది. ఏంటండి? నాకు ఒకడు 18,000 ఇవ్వాలి. ఎందుకు ఆడికి అడిగితే ఇవ్వరు. మీరైతే
అది ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ధర్నా చేసేస్తారు. ఏం చేసింది అలా దేవుడు ఇచ్చారు, దేవుడి సొమ్ము తీసుకొని వెళ్ళిపో. దేవుడు ఎందుకు నా కలగండి శోధన ఎందుకు వచ్చారు? హృదయం లోపల ఏముందో తెలియాలి. ఈ డబ్బు సమస్య వచ్చినప్పుడు నా హృదయములు స్పందన తెలియడానికి దేవుడు ఆ శోధన నాకు పెట్టాడు. ఆ సమయంలో దేవుడికి శోధన చెప్పండి. యోగుకి శోధన వచ్చారు, పరీక్ష వచ్చారు. అలాగే మీ పలకొచ్చా? కొద్దిగా విశ్వాసం. ఇంకొక 5 సంవత్సరం కూడా రావాలి. నేను ఒక దినములు నేను బైబిల్ స్టడీ రోమాపత్రిక చదవద్దు 8:28 కంటిన్యూ చర్చలు ఒకే వాక్యం కంటిన్యూ వాక్యం చెప్పుకునే ఉన్నారు. ఏంటంటే దేవుడు ప్రేమించిన వాడికి సంఘంతో చెప్పున పిలవబడిన వారికి అన్ని సమస్తము మేలే కలుగుతున్నారని చెప్పుకొని ఆ విషయం చెప్పినప్పుడు నేను మా సంఘంలో కొడుకు చచ్చిపోయిన మేళ అంటాడు. మేలు కాదట, మేలు కాదు. ఏంటంటే కీడట. ఎందుకు? కుమారుడు చనిపోయాడు తెలియదు. ఆ కొడుకు ఉంటారు అనుకో, ఏదైనా దెబ్బ తగిలింది అంటే దెబ్బ వచ్చి మంచం మీద పడుకుంటే ఈడేం చెప్తుంది? ఇది తెలిసి దేవుడు ముందుకు తీసుకోలేదు. అది అందుకే నేను చెప్తున్నాను, నీ హృదయం ఎదగడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? టెస్ట్ చేస్తున్నాడు. అబ్రహాముకి టెస్ట్ చేశారు. దేవుడు చెప్పారు, దేవుడు అబ్రహాము నీ ఇంటిలో నా కొడుకుకి నాకేం చేయాలి? మొదటి వెళ్ళి అమ్మా రాత్రి దేవుడు నాతోనే మాట్లాడింది, కొడుకుకి ఏం చేయాలి? సలహా అడిగి సొత్తం మరి ఇంటి నుంచి ఎవరికి అడుగుతుంది? భార్యమ్మకి. దేవుడికి ఇచ్చిన విషయంలో సారాకి అడగద్దు, అడిగితే ఇవ్వడు. దేవుడి విషయం కోసం ఎవరికి అడగకూడదు. నీ చెయ్యండి స్వాతంత్రం కలిగి. అబ్రహాము ఏం చేయలేదు, అడగలేదు, చెప్పలేదు, తీసుకొని వెళ్ళిపోయారు. స్వాతంత్రం కలిగి. కొడుకు కూడా ఏం చేయలేదు, చెప్పలేదు. దేవుడికి స్వాతంత్రం కలిగి. ఈ కొడుకు కూడా ఏం తెలియలేదు. అడిగారు అంటే కొడుకు అడిగాడు, నానా కత్తి ఉంది, కర్ర ఉంది, అగ్గి ఉంది, గొర్రెపిల్ల ఇది నువ్వు అంటారు చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పుతున్నారు? అదే ఆయన హృదయం దేవుడు అప్పుడే వెళ్ళాడు. స్తోత్రం. ఆ హృదయం ఇదిగిపోగలే. ఆయన చెప్పారు దేవుడు ఏం చేస్తుంది? ఈ బలి అర్పించడానికి అబ్రహాము మీదుగా కొండ ఎక్కారు. అవును కదా? ఆ బలి అర్పించడానికి పొట్టేళ్ళకి దాదాపు ఎన్ని వయసు ఉండొచ్చు? 8. 15వ అధ్యాయంలో అబ్రహాము బలి అర్పించినది రాయబడి ఉంది. అక్కడ రాయబడింది అంటే 3 సంవత్సరము వయసున్న గొర్రెపిల్ల. అలాగే అయితే నేను ఒక మాట అడుగుతున్నానండి. స్తోత్రం. ఈ అబ్రహాముకి దేవుడు చెప్పారు కదా బలి అర్పించడానికి. ఈ బలి అర్పించడానికి ఉన్న ఆ పొట్టేలు 2 సంవత్సరం ముందు దేవుడు అక్కడ సత్య చేసి ఉంచారు. అబ్రహాము బలి అర్పించడానికి మోరియా కొండ ఎక్కడానికి 3 సంవత్సరం మునిపే దేవుడు బలి కోసం సిద్ధపరిచిన ఆ మేకకి దేవుడు సత్య చేశారు. సోదర కలిగిన నేను చెప్పినట్టే అబ్రహాము మనసులు ఉన్నది తెలియడానికి ఉంటాయి. వెలిమీడ మంది ఏం చేశారు? సిద్ధపరిచి ఇస్సాకుని ఏం చేశారు? చెయ్యి కాలు కట్టి కడుకబెట్టి కత్తి ఎత్తారు. అప్పుడు దేవుడు వచ్చిన అబ్రహాము ఒకసారి పిలిస్తే ఈ మనిషిని ఏంటారు తెలుసు దేవుడికి. ఇది అటువంటి మనిషి ఇక్కడ కత్తి చేశాను తెలుసు దేవుడికి. అందుకే దేవుడు ఏం చేశాడు? 2 సార్లు పిలిచాడు, అబ్రహామా. అందుకు అతడు
అతడు చిత్తము ప్రభువా చిన్న ప్రభువా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయి ముట్టదురా. కత్తి నీ చేతులు ఉంది, అగ్గి ఉంది, కర్ర ఉంది. నేను పర్మిషన్ ఇస్తే సోదరు దాని ముందుకు డాక్టర్ కూడా ముట్టదు. ఆడి చేతి కత్తి ఉంది, అన్ని ఉంది, ఆపరేషన్ అన్ని ఉందని కానీ దేవుడు చెప్పలేకపోతే సోదరు కదా. అదే చెప్పండి. నాకు నచ్చింది ఏమండి, ఈ బలి అర్పించడానికి నా కొండ ఎక్కినప్పుడు ఆ కర్ర ఎవరు మోసారు? ఎవరు ఆడికి పెట్టారు భుజం మీద? నీ మీద ఎంత బరువు ఉందండి నీ నాన్నకి తెలుసు. ఆ నానే నీ భుజం మీద బరువు పెట్టకపోవచ్చు. ఈ రాత్రిని చెప్పుతున్నా, నా బరువు ఎక్కువ ఉన్నారని ఏసి చెప్పుతున్నారు కదా. ఆ బరువు పెట్టిన వాడు నేనే. నాకు తెలిసి ఎంత బరువు పెట్టినట్టుగా కొన్ని స్తోత్రం చెప్పండి. పాట పాడేస్తాం. ఎంత భారం కొనడానికి వచ్చినప్పుడు అబ్రహాము పిలిచిన అబ్రహాము ఏం చేశారు? చిత్తం ప్రభు చెప్పి ఏం చేశారు? ఇంకా బాగా చెప్పరు. అదే మీకు అది వెనక్కి చూశారు. వెనక్కి నీకున్న బెలికి ఉన్నది ఎక్కడ ఉంది? నీ ముందుకు చూడకు. స్తోత్రం కలిగింది. 23 కీర్తనములు చివరి మాట చెప్పండి. మేలు దయ కృపాక్షేమ నీ వెంట వచ్చును. ముందుగా నీ జీవిత కాలం అంతా నీ వెంట వచ్చును. అందుకే అది దేవుడు సిద్ధపరిచిన మొత్తం ముందుకు. సోదరు అలా వెనక్కి చూసినప్పుడు ఆ గొర్రె పిల్లకి ఏం చేశాడు దేవుడు? అక్కడ బోధమతిలో ఉంచాడు కాదు, బుధ మధ్యలో ఇరుక్కుంది. దేవునికి అబ్రహాం ఉన్నాడు కనుక వెనకతల గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల ఎలాగుంది చెప్పండి? ఆ దీనికి ఇరుక్కొని ఉంది. తగులుకొని ఉన్నారు. ఎక్కడ నుండి తగిలేరు? పై నుండి తగిలేరు. పై నుండి తగిలిన కాబట్టి గొర్రెపిల్ల ఏం చేయలేదు, పారిపోగలేదు. నీ హృదయములు ఉన్నది తెలియడానికి దేవుడు నిన్నే చేస్తున్నాడు. ఈ పరీక్ష నీకు వస్తున్నప్పుడు నీ చెప్పండి, దేవుడు నా హృదయం ఎరగడానికి దేవుడు నాకు ఎంతమందికి అర్థమైన నీకు పరీక్షలు వచ్చినదే మంచిది. అవును కదా? ఏమండి యాకోబు చెప్పిన మాట మీకు అందరికీ తెలిసేదో ఒకటి, పరీక్ష సహించేవాడు పరీక్ష సహించిన మనుషుడు ధన్యుడు, శోధన సహించేవాడు ధన్యుడు. చెప్పండి. అది కాదు, అక్కడ క్లిక్ ఉంది, అందుకని నేను చదవచ్చు. చదవరా? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచినవాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన. అలగదొరగదు. దొరకాలంటే ముందుకు కొన్న పని చేయాలి. సోదరులు పరీక్షలు ఏం చేయాలి? నిలిచి ఉంటే ప్రేమించిన వారికి చెప్పినా పాఠాలు చెప్పినా ఈ కొత్త భాష అదే చెప్తున్నారు. ఏది ఆస్తి చెప్పినప్పుడు అందరూ సంతోషం. దీని మధ్యలో టెస్ట్ పాస్ అవ్వాలి. నీ ఏం చేయాలి? శోధన ఏం చేయాలి? పాస్ అవ్వాలి. నిలబడాలి. శోధన ఏం చేయాలి? శోధన కలిగి అలేదే చెప్పండి. చంద్రిక మేసకి అభ్యంతరకి అగ్గిలి ఏమి చేశారు? ఏం చేశారు? అగ్ని పెంచారు. ఆ ముగ్గురికి పడేసినప్పుడు ముగ్గురు ఏం చేశారు? నిలిచోలేదు, నడిచో. ఏడు అగ్గి అనగా మండే అగ్గి అధికం చేసినప్పుడు అగ్ని లోపల ముగ్గురు ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. ఈ శోధన పెరిగినప్పుడు పడకొద్దు, కూర్చొద్దు, నడవండి. శోధన కలిగి శోధనలో నేను ఏం చేయాలి? నడవాలి. శోధన క్రికెట్ తెలుసు మీకు, హోళీ కూడా తెలియదు నాకు. అగ్ని ఆడడానికి తెలుసా? విశ్వాసం ఉండాలి. క్రికెట్ ఆడడానికి తెలుసు, వాలీబాల్ ఆడడానికి తెలుసు.
అగ్నిలో ఆడిన వాడు దేవుడు బిడ్డలు మాత్రమే. స్తోత్రం కలిగిన అగ్ని లోపల నీ ఏం చేయాలి? ఆడితే కాలదు, కాలిపోదు. మొదలు ఏం చేయాలి? అగ్ని కూర్చుంటే నీకు కాలిపోతుంది. మంటినప్పుడు కూర్చోకూడదు, నీ ఏం చేయాలి? స్తోత్రం కలిగిన అందరి యూదులు ఈ కాళ్ళు లేకుండా అగ్ని కూడా ఏం చేస్తున్నారు? నడుచున్నారు. స్తోత్రం అంటే ఇది ఈడి మంటిన అగ్ని డూప్లికేట్, ఒరిజినల్ అగ్ని అక్కడ దిగి వచ్చారు. మంటినది డూప్లికేట్, ఒరిజినల్ ఆయన దగించిన అగ్ని. ఆయన దిగి వచ్చినప్పుడు డూప్లికేట్ అగ్ని పనికి రాదు. సంవత్సరం చెప్పండి, ఎన్ని అగ్ని శోధనలు కూడా నడిచేవినా కానీ నీ హృదయం మెరిగిన ఒక దేవుడు. స్తోత్రం చెప్పాలి. శ్రమే వచ్చినప్పుడు ఆ పాట పాడు. శ్రమలోని శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం లేకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కష్టం లేకుండా కిరీటం కావాలి. హల్లెలూయా. విత్తనం ఎరగలేకపోతే అది ఒక్క విత్తనం ఇరిగితే లేదు. ఒక్క విత్తనం ఇరిగింది అనుకో, ఎన్ని విత్తనము బయటికి వస్తాయి. ఒక ఏసయ్య సరిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్ని ఏసయ్య ఇక్కడ కూర్చున్నారు. ప్రియులారా, ఒకటి టెస్ట్. దేవుడు నేను ఏం చేస్తున్నాను? ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు నీ చెప్పాలి, ఇది దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు నా హృదయం ఎదగడానికి. రెండవ పదం ట్రయల్. ట్రయల్ 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 ఏమిటి? ట్రయల్ అనే పదానికి అర్థం ఏంటంటే సక్రియ 13:9 చూడండి. ట్రయల్ ఎందుకు? ట్రయల్ పరిశోధించి చూడండి, చెక్ చేయడానికి. జకర్యా 13 జకర్యా 13:9. ఆ మూడవ భాగమున నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరచును, బంగారం పరిశోధన వారిని ప్యూరిటీ చూడడానికి. వారు నా నామమున నేను ఇక్కడ అగ్నిలో వెండికి ఏం చేస్తున్నారు? ఎందుకు? త్రూ ద ఫైర్ రిఫైన్ దెమ్ యాజ్ సిల్వర్. రిఫైన్ చేయడానికి. సామెతల పుస్తకం ఉంది, అగ్ని వేస్తే మస్ట్ పోతే ఏం దొరుకుతుంది? వెండి దొరుకుతుంది. ఒరిజినల్ మస్ట్ అదే మరక. నిన్ను ఎందుకు శోధించుతున్నారు? రిఫైన్ నీలోనున్న మస్ట్ శోధన కలిగింది. మస్ట్ అంటే లేకపోతే అంటే కొందరికి ఇప్పుడు కూడా ఈ శోధనలు పడితే మాత్రమే ఏమవుతున్నది? ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ రిఫైన్ అయ్యి శోధన లేదు కాబట్టి. శోధన బండి రిపేర్ చేసిన తర్వాత ఆ రిపేర్ చేసిన వ్యక్తి ఏం చేయాలి? ట్రయల్కి వెళ్తుంది. ఎందుకు? చెకింగ్ చేయడానికి. చేసిన బాగుందా లేదా, నీకు చేసిన పని బాగుందా లేదా నువ్వు తెలియడానికి ఆ ట్రై చేసినట్టుగా దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? శోధింపబడుతున్నారు. అదేవిధంగా అగ్నిలోనికి దేవుడు నిన్ను ఏం చేస్తుంది? వేసినప్పుడు మన ఇతను చెప్తున్నా, యోగు చెప్తున్నాడు, దేవుడు నన్ను అగ్నిలోని ఏం చేసినాడు? శోధింపబడి వేసినప్పుడు బంగారంగా వేసినాడు. వచ్చినప్పుడు ఏమంది? ప్యూరిటీగా మారి ప్యూరిటీగా బయటకు వచ్చాడు. ఒరిజినల్ గోల్డ్ 619 బంగారం. హలో, ఈ బంగారం పని చేసిన కంసాలోడు కంసాల దగ్గరికి మీరు వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళి నేర్చుకుని చెప్పండి. లేదు, మన పాత బంగారం వాడి చేతికి పాత బంగారం వాడి చేతికి ఇస్తే ఆడు ఏం చేస్తున్నారు? దాన్ని ఊది ఎప్పుడు
ఇలాగా చూసుకొని ఉన్నావు, కన్ను అట్టి వెళ్ళిపోయి ఏమవుతుంది? పోగా బుస్కైపోద్ది. ఏమవుతుంది? అదే విధంగా అర్థంలో ఇచ్చింది. శోధింపబడినప్పుడు ఆయన కన్ను ఎప్పుడు మన మీద ఉంది, లేకపోతే మొత్తం పోతుంది నా బాబు. శోధన సహించినప్పుడు దేవుడి కన్ను నీ మీద ఉంది. నీ ఎప్పుడు నశించపోకుండా, ఈ అగ్నిని కాలిపోకుండా, ఎన్ని శోధన వచ్చినా కానీ దేవుడు నిన్ను కాపాడిన దేవుడే. ఒకటి ట్రయల్. ఈ దినంలో రోగం, దుఃఖం, శోధన అన్ని వచ్చిన ట్రైలే. బండి చెక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎక్కి చెక్ చేస్తున్నారు, శోధించుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చేస్తారు. ఇంకా ఒక్కసారి మూడవది చెప్పలేదు, కొంచెం కష్టం. టెంప్టేషన్ వస్తుంది, పరిశోధన, ప్రలోభనం. ఏమండి? ఏమొస్తుంది? టెంప్టేషన్, పరిశోధన. అంటే ఒకటి నేను చెప్తాను మాట, టెస్ట్, ట్రయల్, ఇవన్నీ వచ్చినప్పుడు మనకేమొస్తుంది? ప్రలాభం వస్తుంది. అది ఏదో ఈ శోధన అన్ని పెరిగినప్పుడు ఏమొస్తుంది? దేవుని విడిచిపెట్టేస్తే బాగుందేమో. ఈ సాతాను ఏదో ఒకటి కంటెస్ట్ పెడుతుంది. స్తోత్రం. నీకే సరకు కావాలని సాతానికి తెలుసు. ఇక్కడ కూర్చున్న వాడికి ఏ ప్రలోభం పెట్టి ఎక్కువ 4 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకి ఆకలి వచ్చింది. అప్పుడు ఏదొచ్చింది? తీసుకొని వచ్చింది రొట్టి. ఈ రొట్టి ఈ విషయం చెప్తే నోటి నుండి నీళ్ళు కారుతుంది. నీళ్ళు కారుతాను అనుకోని వీళ్ళు రొట్టి 5 గంటలకు నుంచి రొట్టి. ఇప్పుడు సాతాను అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వకి ఇష్టం ఎప్పుడు అంటే ఏది తీసుకొని వచ్చిన కానీ ప్రలోభితం దేవునికి వదలదు. ప్రలోభితం అంటు చూసుకుంటే ప్రలోభితమై పడిపోద్ది. దేవునికి విడిచిపెట్ట, భర్తకి కూడా విడిచిపెట్టాలి. ప్రలోభితమై భర్తను విడిచిపెట్టేది. ఒక్కడుంది, ఆడికి పండు అవసరం లేదు. ఆడికి విలువైన బట్టలు, అది బంగారం కావాలి, విలువైన బట్టలు, వెండి, ఇంకేంటి విలువైన బట్టలు, విలువైన బట్టలు. అందులో వస్త్రం తగ్గిపోతే అది వెనకరే ఆకారం ఉంది, ఏం లేదు, బట్టలే లేవు. ఆడికి ఎంత దెయ్యం ఉంది? నీ బట్టలు తగ్గిపోతే ఎంత దెయ్యం ఉందా? ఎలాగలే తగ్గుతున్న కొద్దిగా అన్ని దెయ్యాలు దూరుతున్నాయి. పట్టలేకపోతే 6,000, సగం లేదు 6,000, సగమైతే 3,000, అర్ధ సగం అయితే 1,500. అందుకని బట్టలు కరెక్ట్ గా వేసుకో. ఆ సందర్భోచితంగా చెప్పారు. అప్పుడు ఆగానికి దేని పంట అవసరం లేదు, వాడికేం కావాలి? 100 అదే పిచ్చు. బంగారం దొరికితే ప్రలోభితం లేదు. ఏ మాసం కొనాలి? అందరు సైలెంట్ గా కూర్చున్నది, బయలుపరుస్తుంది. ఆఖాన్ పక్కన ఉన్నాడు వాళ్ళ. ఆషాఢ మాసం, అదే అప్పుడు నీకు తెలియదు, నా చెప్తాను. శ్రావణి మాసమా? శ్రావణి మాసం, ఆషాఢ మాసం ఏం చేసింది? రేటు తగ్గిద్ది. ఎప్పుడు ఆషాఢ నుండి నీ ఇంటిలో ప్రలోభితం అప్పుడే అవుతారు. ఆగానికి ప్రలోభం ఏది? వెండి, బంగారం, విలువైన వస్త్రం. వారికి స్తోత్రం కలిగి వేరేగా ఇదని ఏం అవసరం లేదు. వెండి అవసరం లేదు, బంగారం అవసరం లేదు, పండు అవసరం లేదు. ఆడికి డిస్కో డాన్స్ కావాలి. ఎవరికి? హేరోదు నాట్యం ఆడినప్పుడు అమ్మా ఏం కావాలి? రాజ్యం కావాలా? సగం ఇస్తానండి. నీకేది కావాలంటే సాతానికి తెలుసు, అది పట్టుకొని నీ దగ్గరికి వస్తుంది. ప్రలోభితం చేయడానికి డాన్స్, డిస్కో డాన్స్ సినిమా ఏదో చూసిన వాడు వెనక ఉంది. ఇది పట్టుకొని నీ ఇంటికి వచ్చాను, అది సాతాను. ఏది కావాలని అది తెచ్చుకొని వస్తుంది, కంటెస్ట్ వస్తుంది, ప్రలోభన వస్తుంది. స్తోత్రం. దాన్ని జయించండి. ఇస్కరియోతు యూదకి ఇదన్నీ ఏం అవసరం లేదు, డిస్కో అవసరం లేదు,
వెండి అవసరం లేదు, బంగారం అవసరం లేదు, పండు అవసరం లేదు, వస్త్రం అవసరం లేదు. ఆడికి డబ్బులే డబ్బులు డబ్బులు. ఏసై నమ్మినా డబ్బు సంపాదిస్తాడు. ఏసై నమ్మినగానే డబ్బు. ఎక్కడ వెళ్ళిపోతే ఆడికి అదే కొందరికి నీకు డబ్బు అవసరం. కొందరికి ఆదివారమే ఆదివారం, శుక్రవారం గృహ కోడికలు ఉన్న రోజు మ్యారేజ్. ఎక్కడ ఫంక్షన్ అని వింటుంటే పరిగెత్తి వెళ్ళిపోతాను ఆదివారం. మా పిల్లలు ఎలాగ కాదు, చర్చికి వస్తుంది, ప్రార్థన చేసేది, వాక్యం వింటుంది. సగం అజిత్ గారు ఫస్ట్ వాక్యం చెప్తుంది. ఆ వాక్యం ముగిసిన తర్వాత అదే చెప్పుకొని వెళ్తారు. ఇది అందరూ వాక్యం అవసరం లేదు, అక్కడ మొత్తం వెళ్ళిపోవడమే. వచ్చా పరిశోధనలో పడిపోతున్నా. దానికి కడుపు మీద ఒక జయం లేదు. ఎక్కడ కదా ఈ విక్రమపురం కదా ఇల్లు అలా ఇంకో మీరు కాదు, వేరే ఊర్లో ఉన్న వాళ్ళు. నా బాగా చచ్చిపోయినప్పుడు కూడా ఆరాధనకి వెళ్ళలేదు. నెక్స్ట్ రోజు చేశారు. మన ఇంట్లో ఎవరు ఉండలేదు. ఆరాధనకి వెళ్ళి ప్రార్థన చేసి మందే వచ్చి అందరికి అమ్మగారికి యాత్ర చేసి మీరు అయితే ఉంచండి అంటే ఉంచరు కానీ వట్టినే ప్రేమ లేదు, ఉండాలి లేదు, ఒంటరిగా కూర్చోబెట్టాలి ఆడ దగ్గర. మన పోనండి ఎందుకు అడగండి. తండ్రి నీ మీద నా పట్టి పరిశోధన. ఇప్పుడు దేవుడు సాతాను మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ఏదో ఒక ప్రలోభం నీకు చూపిస్తున్నారు. అది తెలుసుకొని అది చేయాలి. మొదటి ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వచ్చి ఏం చేశారు? పంటని తీసుకున్నావు. కడబట్టి ఆదాము దగ్గరికి రొట్టె తీసుకొని వచ్చారు. ఇది పంటి కాదు. ఏసైకి ఆకలి ఉందని అని తిరిగి ఎవరు సాతాను ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలా వచ్చాడు? ఇది చూసినట్టుగా నీ చూసినట్టు టీవీలో బైబిల్ లేదు. దానిలో ఏసై ఎలాగ ప్రార్థన చేశారు? తలైలో ముసుకేసి పిచ్చుగా ఏసై తలైలో ముసుకేసి ప్రార్థన చేశారు. కర్ణామయుడు నా విషయం అది కాదు. ఏసై దగ్గరికి మొదటి వచ్చినది శరీరాశ. శరీరాశ పట్టుకోలేదు. ఇప్పుడు ఏసైకి ఏది అవసరం? ఆహారం తెచ్చుకున్నప్పుడు ఏసై ఎక్కడ కూర్చున్నారో అది ఆ సైడ్లో ఏముంటుందో మంచి రొట్టి ఆకృతిలు ఉందా వాళ్ళు అక్కడ ఉంది. చూసినప్పుడు రొట్టి కలరు. యేసుప్రభు సాతానికి చెప్పారు, ఈ దేవుడి కుమారుడు అయితే. ఎందుకు ఏమి చెప్పారు? ఏంటి అది ఆయన ముందుకు నువ్వు దేవుని కుమారు అయితే అదే ఈయనకి డౌట్, అనుమానం పెట్టించేది. అది బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి ఏం చెప్పారు? ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడిని తప్పినప్పుడు అది ఈయన బయట నుండి ఏం చేశారు? విన్నారు. ఆ వినిన వాడు ఇప్పుడు వచ్చి ఏం చేశారు? సందేహాన్ని పెడుతున్నాడు. సందేహాన్ని పెట్టారు, అనుమానం పెట్టించారు. నీ దేవుడి కుమారుడు అయితే రొట్టి పెట్టలేదు. అందుకని చూద్దాం. రొట్టి రాయికి ఏం చేయలేదు, సందేహమే చేయలేదు. పెట్టిన మీరందరూ ఇప్పుడు ఆరాధనకి వచ్చినప్పుడు సైడ్ కూర్చొని మొత్తం తినడం. ఎప్పుడు చర్చ పడిపోతానో తెలియదు. రొట్టి రాని మొత్తం ఏమవ్వాలి? ఆ రొట్టిగా అయిపోను కాక అని చెప్పిన ఏమవుతుంది? దేవుడు అది చేయలేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు దేవుడు వెంటనే ఆయనకి కొటేషన్ ఇచ్చారు. మనిషి రొట్టి వలన కాదు, దేవుడు వాక్యం వలన వెతుకుతున్నారు. శాతానికి ఎలాగా గెలిచారు? వాక్యం పట్టుకొని అని చెప్తే అలా పోదు.
యేసు నామమున, అదే ఆ వాక్యం వెళ్ళిపోయిన గాక. స్తోత్రాలు విన్నప్పుడు అది గడగడ ఆడుతుంది. స్తోత్రం కలిగిన లేదు చెప్పండి. యేసు అని పేరు పెట్టారు ఆయనకి, అవును కదా? అది ఎందుకు? అది ఈ భూలోకం వరకు ఉన్న పేరు అది. యేసు అన్న పేరు ఉన్నంత వరకు ఉన్న పేరే. అందుకని మనం పితాపుత్ర తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం యేసునామం. యేసునామం ఎందుకు? యేసుకి ఆ పుట్టిన మునిపే చెప్పారు ఆయనకి యేసు అని పేరు పెట్టి. ఆ భూమిలో 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఉన్నా అది మారినప్పుడు యేసు కాదు, క్రీస్తు. నీకు అదే పీతర్ గారు ఏం చెప్పారు? నీ జీవం కలిగిన క్రీస్తువే. అప్పుడు యేసు ఏం చెప్పారు? యేసు ఏం చెప్పారు? ఎవరు నీకు బయలుపరిచారు? పరలోకమున తండ్రి. అక్కడ నుండి విషయంలో ఒక దర్శనం ఉంటే క్రీస్తుకు తెలుసు యేసు కాదని క్రీస్తు అని. అప్పుడు యేసు అని పీతర్ చెప్పలే, నువ్వు క్రీస్తువే. ఆయనకి వేరే పేరుందండి. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. యేసు నామం అయితే యేసు నామం బాప్తిసం కాదు. ఆయన చెప్పిన పాత నిబంధన యెహోవే, కొత్త నిబంధన యేసు. అవునా? అది చెప్పిన మాట ఏమండి? పాత నిబంధన యెహోవే అని పేరు పెట్టి పిలవబడిన వాడే యేసువా? యేసు. అవునా? అవునా కాదా? అవునా కాదండి చెప్పండి. మీరు వినలేదు. పాత నిబంధనలు ఉన్న యెహోవా, కొత్త నిబంధనలు ఉన్న యేసయ్య కాదా? అవునా అని అక్కడ అవుతుంది. పాత నిబంధనలు చెప్పిన మాట, ఇశ్రాయేలు నువ్వు నాకు భార్య. ఎవరు? ఇశ్రాయేలు నీవు నాకు భార్య. నీ నాకు ఎవరు చెప్పారు? యెహోవైన దేవుడు. కొత్త నిబంధనలకి యేసు అని చెప్పారు. అది యేసు అనే అయితే యేసు అయితే ఇది చెప్పిన యేసు నామం కాదు. యేసుకే చెప్పారు. యేసుకి స్తోత్రం కలిగిన కాదు. క్రీస్తు అయితే క్రీస్తుకి యొక్క వివాహం కూడా ఉంది. అదే కదా, 2 వివాహమా? 2 పిల్లలా? 2 పెళ్లి 2 పిల్లలా? 2 భాగాలు ఉందా యేసుకి? లేదు. అదే అది చెప్పలేదు. పాత నిబంధన యేసు అని, పాత యెహోవా, కొత్త నిబంధన ఉన్న యేసు. ఒకటి కాదు. కన్ఫ్యూజనా? దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నారు. అందుకే ఇదకే ఎవరికి చెప్పాలంటే యేసు నామము, యెహోవా సాక్షులు, అటువంటి వారికి ఇచ్చిన మనల్ని కూడా కొందరు వాదిస్తున్నారు. పాస్టర్ మనోహర్ దాస్ కూడా ఉన్నారు. చెప్పిన మాట బయటపోకూడదు. సమయం దగ్గరికి వచ్చారు. 2వ శోధన యేసయ్యకి వచ్చింది. ఏంటి ఏమొచ్చారండి దేవుడికి? చెప్పండి. 1 శరీరం, 2 సోల్, ప్రాణం. ప్రాణం ఏంటి శోధన వచ్చింది? ఏంటి వచ్చేది? ప్రాణానికి వచ్చిన పరిచయం. పైకి తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి దూకేమన్నారు. దూకితే ఏమవుతుంది? దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. అలాగే బైబిల్ ఉందా? లేదు. దూకిన వాడికి కాపాడుతున్నారని వాక్యం లేదు. నీ కాలు రాళ్ళకు తగిలి తొట్టిన దేవదూతలు కాపాడుతారు. నేను చెప్పిన మాట అయితేనండి 145 కీర్తన 15 వాక్యం. నా చెప్పిన కరెక్టా లేదు ఒకసారి చదవండి. 145 కీర్తన 15 వచనం. త్వరగా, సమయం ఆయన కనుక త్వరగా. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కన్ఫ్యూజన్ ఆగిరు. దూకిన వాడికైతే పడిపోయిన వాడికి మీరు అలాగే చెప్పారు. సాతాను అంతే చెప్పారు. దూకి అని. ఏంటంటే ఈ సోడికి అదే ప్రాణానికి సుఖం అదే అనిపిస్తుంది. అమ్మయ్య దూకితే దేవదూతలు వస్తారు. ఇదన్నీ అలాగంటే ఆశ వస్తే ఆయన అర్థం ఏమంటే సాతాను నిన్న ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తున్నాడు. ప్రలోభం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మలు. ఏం చేశారు? ఏం చెప్పారు? 3వ శోధన
నన్ను ఒకసారి సాగిల పడితే చాలు. నీ ఒకసారి సాగిలపడి నమస్కరిస్తే ఇది మొత్తము నేను సాగిలపడి తీసుకోవడానికి రాలేదురా. నేను తాణిచి తొక్కి తీసుకెళ్తాను. నేను ఆమెకి తొక్కి తల బద్దలు కొట్టేసి అద్దలేసి తీసుకోవడానికి వచ్చిన మన వాళ్ళకి ఆశలా దొరికేస్తే సాగిల పడడానికి నా రాలేదు, నేను తొక్కడానికి నేను వచ్చిన దేవునికి అందరూ సాగిల పడి తీసుకెళ్ళిపోతారు. ఈ 3 శ్రోతలు ఏసయ్యని చేశారు, జయించిన కాబట్టి మనం కూడా మొదటి పరీక్షలు 2 కూడా జయించిన క్రికెట్ వాకి చెప్పడానికి వాళ్ళు కాదు, మంచిది చెప్పచ్చు. క్రికెట్ ఆడినప్పుడు 2 కాళ్ళతో నడవలేని ఒకడు ఉన్నారు. అక్కడ ఆడు బోర్డు అక్కడికి వెళ్ళినప్పటికీ 4 కాళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి, సైడ్లు కూర్చున్నారు, 2 కాళ్ళు కాదు కానీ ఏం చేయలేదు, నడవలేదు. అడుగుతున్నాడు. జయించిన తర్వాత ఈ బోర్డు ఇండియా జయించారు, ఇండియా జయించిన వీడు కూడా ఆడి దగ్గరికి వెళ్ళి మనం జయించారు ఆ టీంతో కలిసి కాబట్టి ఈ చెప్పారు వేరే ఒకరు నీకు 2 కాళ్ళు లేదు ఎరగడు ఆడు గెలిచినప్పుడు నేను గెలిచినట్టు అంటే నేను ఓడిపోనయ్యా మధ్యన పాట పాడుతున్నా నీ మనసు కరెక్ట్ రావడానికి. మనం ఓడిపోయిన వాడు కాదు, గెలిచిన కాబట్టి మనం కూడా ఏం చేశారు, ఎక్కడెక్కడ గెలిచారు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మలు గెలిచిన కాబట్టి మనం కూడా జయించిన వాడే. లోకంలో అందరూ ఓడిపోయిన వాడే, లోకంలో ఉన్నవాడందరూ ఉన్నవాడు ఓడిపోలేకపోతాడు. మరణానికి ఆయన ఓడిపోతాడు. మరణానికి యేసు ప్రభు చూడండి ఎక్కడ కూడా ఓడిపోలే, మరణానికి కూడా అందుకనే చెప్పారు సోదరు, లోకంలో అందరూ ఓడిపోయారు కానీ మా యేసయ్య అన్నిటిలో జయించిన వాడే. అందుకని ఈ రాత్రి నా మాట అనిపిస్తున్నారు. నీకు ఆనందం ఉంది, ఒక సైడ్ ఇంకేముంది శోధనని సాగించిన వాడే. ఆ వాక్యం కూడా చదివి ఈ మాట ముగిస్తున్నాను. బాకి వచ్చిన వారిని చెప్తానండి త్వరగా. ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుచున్నది. నశించబోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. విశ్వాసం ఏంటి? స్తోత్రం. అగ్నితోని పరిశోధించబడిన దేవునికి స్తోత్రం. ఇది చెప్పినప్పుడు మీరు ఈ పుస్తకం రాయిన సంగతి తెలియాలి. ఇది ఎక్కడి నుండి రాశారు ఈ పుస్తకం? తొలి చెప్పారు బబులోన్. బబులోన్ అంటే ఆ బబులోన్ కాదు, పేరు అప్పుడు రోమాలున్న క్రైస్తవుడు ఇల్లు మొత్తం అగ్గితోని ఏం చేశారు? ఎవరు? నీరో చక్రవర్తి మొత్తం ఏం చేశారు? కాల్చి ఏం చేసింది? మొత్తం కాసినప్పుడు వీడేం చేశారు? వీణ సంతోషించారు. ఇది ఎవరి మీద ఆరోపించారు? క్రైస్తవుల మీద. క్రైస్తవుడి మీద. క్రైస్తవుడికి హింసించడం, కొట్టడం, చంపడం, జైలుకి తీసుకొని వెళ్ళిన టైంలో రాయబడింది నీకు శోధన వస్తుంది. కొన్ని దినమైన మంది నీకేమవుతుంది? శోధన. కొన్ని దినం, ఎక్కువ రోజు రాదు. శోధన కలుగుతున్నది కొంచెం కాలం. కొంచెం కాలం అంటే కొన్ని దినం అంటే
నీ వయసు అంతా ఎంతవరకు ఉంటుంది? మోస చెప్పినట్టు చెప్పండి. 70-80. అధికం అయితే 80 వరకు ఎవరు ఉంటారు? ముందే వెళ్ళిపోతారు. 80 వయసు వరకు ఉంటే తర్వాత చచ్చిపోతాను. పరలోకంలో యుగం ముందులే ఉన్నారు. బాకీ నా అత్తగారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే 98. అటువంటి వాడు ఉన్నారండి. ఇప్పుడు కూడా ఒకటి తెల్ల కావాలి. అలాగే లేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది 80 వయసు లోపల మనం ఏమవుతుంది? చచ్చిపోతుంది. కానీ పరలోకంలో ఎన్ని సంవత్సరం? తరతరములు పరలోకములు స్తోత్రం కలిగిన ఈ 70 సంవత్సరాలు దేవుడి దృష్టికి చెప్పండి. ఆదాం ఎంత రోజు ఏదో తోటలు ఉండేవారు. ఆదం ఎన్ని రోజులు ఐదం తోటలో బతుకుండేవారు. ఆదాం వయసు అంతా 930 సంవత్సరాలు. దేవుడు చెప్పిన మాట 90 కీర్తనలు చెప్తున్నాయి. 1000 సంవత్సరము దేవుని దృష్టికి 1000 సంవత్సరము గెలిచిన నిన్నటి వలే అంటే ఒక్క దినము. అవును కదా? ఒక్క దినం కూడా తోటలో బతకలే. ఒక్క దినం కూడా తోటలో బతకలే. ఒక్క దినం కావాలి. 70 సంవత్సరాలు కావాలి. 1000 కదా దేవుడు చెప్పారు కదా. దేవుడు లెక్క అనుసరించి ఇప్పుడు 936 ఎన్ని కావాలి? 70 సంవత్సరాలు. దేవుడు ఒక రోజు కూడా ఉండలేదు. స్తోత్రం. ఆదాము ఒక రోజు వరకు ఉండలేని తోటములు అదే అందరం ఒక నిమిషం సమర్పించుకున్నాం దేవునికి సన్నిధిలో. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా దేవుడు మనకిచ్చిన రక్షణ నుంచి మనం కొన్ని విషయాలు వదులుకొని పాపములో నుంచి, పాప శక్తుల్లో నుంచి మనం విడుదల పొందుకు తీరాలి. పాపములో ఉన్న ఆ శిక్షా విధికి దేవుడు మనకి విడుదల ఇచ్చేశారు. ఇక పాప సాన్నిధ్యంలో నుంచి విడుదల పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉండి తీరాలి. అందుకే రాత్రి వేళ పాపకు ఆ శక్తి నుంచి విడుదల పొందడానికి మన జీవితాన్ని మనం చదవచ్చుకుందాం. దేవుడు మనకు సంరక్షించుచున్న దేవుడు. ఆయన చంద్రక మేషక అభ్యంతరకులను ఏ రీతిగా దేవుడు సంరక్షించాడు, మనల్ని కూడా అదే రీతిగా సంరక్షించిన దేవుడు. తర్వాత చెప్పిన వాక్య భాగం, లోకములో మనకి సంతోషించిన గడియలు ఉన్నాయి, కానీ దానితో మనకి శ్రమలు అనుభవించే గడియలు కూడా ఉన్నాయి. సంతోషించిన గడియలో శ్రమల కొరకు మనం సిద్ధపడాలి. శ్రమలు అనుభవించిన గడియలో దేవుని యందు సంతోషించే ఒక అనుభవంలోకి మనం మార్పు చెంది తీరాలి. అందుకే రాత్రి వేళ ఒక్క నిమిషం మన వ్యక్తిపర జీవితాన్ని మనం పరిశోధించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట, రోమలో ఇంత విపరీత శోధన వచ్చినప్పుడు కూడా, సంఘం భిన్నంగా అటు ఇటు చెదిరిపోయినప్పుడు కూడా, వారి విశ్వాసాలు ఆశలు అన్నీ కూడా క్షీణించిపోయేప్పుడు కూడా సేవకుడు వారికి హెచ్చరికించి చెప్తున్న మాట, ఈ శ్రమలన్నీ కూడా కొన్ని రోజులకు మాత్రమే, కొన్ని గడియలకు మాత్రమే, కొన్ని సంవత్సరాలకు మాత్రమే. దీని తర్వాత మనకు ఒక మహా ఆనంద గడియ ఉన్నది. అందుకే రాత్రి వేళ అప్పగించుకుందాం, దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ శుభవర్తమానం మాకు అందించినందుకు స్తోత్రం అయ్యా. దేవా, రక్షణ పొంది ఉన్న దేవుని యొక్క బిడ్డలకు దేవుడు చెప్పిన ఒక మాట, పాపం యొక్క ఆ శిక్షా విధి నుంచి దేవుడు మనకు విడుదలనిచ్చారు. పాపం యొక్క సాన్నిధ్యతలో నుంచి మనం విడుదల పొందుకు తీరాలి. పాపం యొక్క శక్తిలో నుంచి మనం వ్యక్తిపర విడుదల పొందుకు తీరాలి. దేవా, దాని కొరకు రాత్రి వేళ దేవా నిన్ను పూర్తిగా మేము ఆశ్రయించుకుంటున్నాం, నిన్ను పూర్తిగా మేము నమ్ముకుంటున్నాం, నీ పైన పూర్తిగా మేము ఆధారపడి తీరుతున్నాం. దేవా, మమ్మల్ని సహాయం చేయి దేవా, మమ్మల్ని కాపాడుము దేవా, మమ్మల్ని సంరక్షింపు దేవా. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి బిడ్డల యొక్క జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగి తీరేందుకు దేవా సహాయపరచండి. శోధించడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి అనేక సందర్భాలు దేవుడు మన జీవితంలో తీసుకొచ్చిన పాస్ అయి తీరడానికి దేవా మమ్మల్ని సహాయపరచండి.
దేవా పరీక్షించిన అబ్రహాము దేవుడు పరీక్షించిన దేవుడు, మా హృదయంలో ఉన్నది ఏంటో తెలియడానికి దేవుడు పరీక్షించి తీరాలి. అప్పుడు మేము ఎంత నిజాయితీ చెందిన వారమి, ఎంత వాస్తవికత చెందిన వారమి, ఎంత మాత్రం దేవుని ప్రేమించే వారమి, అది హృదయపూర్వకంగా తెలియపరిచే ఒక టెస్ట్ మా జీవితంలో జరిగి తీరాలి. రెండోదిగా మన చెప్పబడిన ట్రయల్, దేవుడు మనల్ని వెండిని పరిశోధించినట్టుగా వెండిని, బంగారాన్ని, దానికి ఉన్న శ్రేష్టతను, పూర్ణతను అర్థం చేసుకోవడానికి, దానికి ఉన్న శ్రేష్ట విలువను అర్థం చేసుకోవడానికి అగ్నిలో పరిశోధించినట్టుగా దేవుడు అలాంటి ఒక ట్రయల్లో మమ్మల్ని తీసుకెళ్ళును గాక. మూడోదిగా చెప్పబడిన మాట టెంప్టేషన్, సాతాను మన మీద అనేక రీతి కలిగిన, మనకి నచ్చినది, మనకి ఆశ కలిగినది, మనకి నవ్వులాట కలిగినది, మనకి శ్రేష్టం కలిగినది, అలాంటి వాటితో శోధించడానికి, పరిశోధించడానికి సాతాను రావచ్చు. హవ్వ దగ్గరికి వచ్చిన అదే సాతాను, ఆఖాను దగ్గరికి వచ్చిన అదే సాతాను, ఇస్కరియాతు యూదా దగ్గరికి వచ్చిన అదే సాతాను, యేసయ్య దగ్గరికి వచ్చిన అదే సాతాను నీ దగ్గరకు కూడా రకరకాల వస్తువులుగా వచ్చి తీరవచ్చు. కానీ పగటి వేళ వాటిని ఎదురుకు తీరడానికి, వాటిని గట్టించి తీరడానికి, వాటిలోంచి విడుదల పొందుకు తీరడానికి సమర్పించమని కోరుచున్నాం దేవా. అందులోంచి సంఘటనలందరినీ కూడా విడిపించినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి పరీక్ష నుంచి విడుదలిచ్చిన దేవుడు స్తోత్రం చెప్తాం. పరిశోధన నుంచి విడుదలిచ్చిన స్తోత్రం చెప్తాం. ట్రైల్ నుంచి మనం విడుదలిచ్చిన స్తోత్రం చెప్తాం. పాపం నుంచి మనం పాప శక్తి నుంచి విడుదలిచ్చిన దేవుడు స్తోత్రం చెప్తాం. పాప సాన్నిధ్యతను దేవుడు మనం వేర్పరిచిన స్తోత్రం చెప్తాం. పాప సాన్నిధ్యతను దేవుడు విడుదలించిన స్తోత్రం చెప్తాం. దేవుడందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.